హాయ్ అండి, వెల్కమ్ టు మాతంగి కిచెన్. ఈరోజు మన ఛానల్లో ట్రెడిషనల్ రెసిపీ, అలాగే పిల్లలకి చాలా ఇష్టమైన స్వీట్ పొటాటోతో స్నాక్ ఐటెం తయారు చేస్తున్నానండి. స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకి చాలా టేస్టీగా అలాగే హెల్తీగా ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా నేను ఇక్కడ 3 స్వీట్ పొటాటోస్ తీసుకున్నాను. ఇలా తీసుకున్న ఈ పొటాటోస్ని పీల్ చేసుకుని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ సైజులో ముక్కల కింద కట్ చేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకున్న ఈ పొటాటో ముక్కల్ని బాయిల్ చేసుకోవాలండి. ఇలా వాటర్ మరుగుతుండగా ఈ ముక్కలు వేసి 10 నిమిషాల పాటు ఇవి మెత్తగా అయ్యేంత వరకు కూడా ఉడికించుకోవాలి. ఇవి బాగా ఉడికినాయి అనుకున్న తర్వాత వీటిని వాటర్ ఏమీ లేకుండా డ్రైన్ చేసుకుని ఒక బౌల్లోకి వేసుకోండి. ఇలా తీసుకున్న ఈ ముక్కలు కొంచెం చల్లబడిన తర్వాత ఒక స్మాషర్ తీసుకుని ఇవి పూర్తిగా మెత్తగా అయ్యేటట్లు స్మాష్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు మెత్తగా స్మాష్ చేసుకున్న తర్వాత దీనిలోకి అరకప్పు వరకు బియ్యపిండి, 20 గ్రాముల వరకు పంచదార, 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్, అలాగే చిన్న స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఇలా కలిపేటప్పుడు వాటర్ ఏమీ యాడ్ చేయకండి. ఇలా మన స్వీట్ పొటాటోలో ఉన్న మాయిశ్చర్కే ఇది కొంచెం బైండ్ అవుతుంది. ఇన్ కేస్ ఇది కొంచెం పొడిపొడిలాడుతూ ఉంది అని అనిపిస్తే కనుక ఇలా 1/8 కప్పు పాలు తీసుకుని కొంచెం కొంచెం వేసుకుంటూ ఒక పిండి ముద్దలా తయారు చేసుకోవాలి. మీకు కానీ పొటాటోస్లో ఉన్న మాయిశ్చర్తో పిండి ముద్దలా తయారైపోతే కనుక ఇలా పాలు యాడ్ చేయని అవసరం లేదండి. పిండి కొంచెం పొడిపొడిలాడుతూ ఉన్నప్పుడు మాత్రమే ఇలా పాలు యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా సాఫ్ట్ పిండి కింద కలుపుకున్న తర్వాత చేతులకి కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని ఇలా చిన్న సైజు బాల్ కింద తీసుకుని ఇలా ఇక్కడ చూపిస్తున్నట్టు ఫ్లాట్గా రౌండ్గా చేసుకోవాలి. చూస్తున్నారు కదా, అన్నీ కూడా ఇదే సైజులో ఈ మాత్రం లావు ఉండేటట్లు చేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టుకోండి. ఇదే మాదిరిగా మొత్తం పిండి అంతా కూడా ఇలా ఫ్లాట్గా ఒత్తుకుని రెడీగా పక్కన పెట్టండి. ఈ రెసిపీని ఇంకొంచెం హెల్తీగా చేయడం కోసం నేను ఇక్కడ ఇలా నువ్వులు తీసుకుని దీనిలోకి 1/2 స్పూన్ వరకు పెరుగు వేసి ఇలా ఒకసారి కలుపుకోండి. నువ్వుల్లో ఇలా ముందుగా పెరుగు కలపడం వల్ల ఆయిల్లో మనం డీప్ ఫ్రై చేసినప్పుడు ఈ నువ్వులు అనేవి ఊడిపోకుండా మనం చేసే ఈ రెసిపీకి స్టిక్ అయి ఉంటాయి. ఇక్కడ చూపిస్తున్నట్లు అన్నిటికీ కూడా ఇలా మంచిగా నీట్గా అందించుకుని వీటిలన్నిటిని కూడా రెడీగా పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలా వేసేటప్పుడు కొంచెం దూరంగా కడాయికి ఎన్నైతే పడతాయో అని మాత్రమే వేసుకోండి. వేసిన వెంటనే గరిటె పెట్టకుండా 1.5 నిమిషం తర్వాత ఇలా నెమ్మదిగా అన్నిటిని కూడా ఫ్లిప్ చేసుకోండి. ఇవన్నిటిని కూడా మీడియం ఫ్లేమ్లో మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేపించుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన వీటిని టిష్యూ వేసిన ప్లేట్లోకి వేసుకోండి. ఇవైతే నూనెమి లాగవండి, టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. మా ఇంట్లో అయితే యాక్చువల్గా చెప్పాలంటే మా పిల్లలు స్వీట్ పొటాటో తినరు. అయితే ఈ విధంగా చేసి పెట్టాను, వాళ్ళు చాలా ఇష్టంగా తిన్నారు. నేను ఇక్కడ ఒకటి విరిపి చూపిస్తాను. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా, తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తున్నాయి. ఎంతైనా మన ట్రెడిషనల్ రెసిపీస్ అంటే అంతే కదండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.